క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈ దినము వర్తమానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. మరి ఈ దినము ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడినయ్యున్న నన్ను దీవించండి, ఆశీర్వదించండి. నా నోటిని బోరుగా చేసుకుని నీ వాక్కును బయలుపరచమని, నా ప్రార్థన అంగీకరించి దీవించి ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ దినము మరి సామెతలు 18వ అధ్యాయము అంటే స్నేహితుల గురించి మనము తెలుసుకుందాం. మరి 19వ వచనంలో చెప్పిన ప్రకారము 19వ వచనంలో బలమైన పట్టణమును వశపరచుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకుంటా కష్టము. వివాదములు నగరు తలుపులు, అడ్డ గడియలంతా స్థిరములు. హల్లెలూయా. అంటే ఒక్కొక్కసారి స్నేహము కూడా మనకి ఎలా ఉంటుందంటే రిస్క్ తెస్తుంది. అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము. మొదటి వచనంలో ఉంది, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచును, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. అంటే ఏంటంటే ఒంటరిగా ఉండి మరి ఎవ్వరు అక్కర్లేదు నాకు, నేను ఒక్కడనే స్వేచ్ఛగా ఉంటాను అని నడుచుకుంటాడు. అది అతను ఎవరంటే విరోధి అని మనము గ్రహించాలి. 14వ వచనంలో ఏముందంటే, నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. మరి చాలా మందికి ఎక్కువ స్నేహితులున్నా మనము ప్రమాదంలో పడిపోతాం. అస్సలు స్నేహితులు లేకపోయినా మరి ప్రమాదమే. దేవుడు అది ట్రబులే, ఇది ట్రబులే అంటున్నాడు దేవుడు. 24వ వచనంలో, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడు, సహోదరుని కంటే ఎక్కువగా హత్తుకొని ఉండు స్నేహితుడు కలాడు. ఒక్కడున్నా సరే సహోదరుని కన్నా ఎక్కువగా హత్తుకొని ఉంటాడు. కానీ ఇక్కడ చూడండి, బహుమంది చెలికాండ్రులు గలవాడు నష్టం పడును. అంటే ఏంటి? ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నా మనకు నష్టమే, అసలు లేకపోయినా నష్టమే. కొద్దిగా ఉండడం మేలు అని దేవుడు చెప్తున్నాడు. నిజమైన స్నేహితులు మనకి ఉండాలి. ఎందుకంటే జీవితాంతం మనము కలిసిమెలిసి ఉండే స్నేహితుడు అనే తప్పకుండా ఉండాలి. కానీ వాక్యంలో ఏం చెప్తుంది? నేను మీకు నిజమైన స్నేహితుడని మన దేవుడు మనతో చెప్పాడు. హల్లెలూయా. నేను నిజమైన స్నేహితుడిని మీకు అని దేవుడు తానే మనకి మరి రివీల్ చేశాడు. నిజమైన ట్రూ ఫ్రెండ్ అంటే ఎవరు? యేసుప్రభువే. హల్లెలూయా. మరి అవివేకులైన వారికి ఏముండదు, మంచి స్నేహితులు ఉండరు వాళ్ళకి. ఎందుకంటే కారణాలు ఎన్నో ఉన్నాయి. 2వ వచనంలో ఉంది, బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బలపరచుట యందు సంతోషించడు. అతను ఏది చెప్తే అందరూ ఓహో ఆహా ఊహు అనాలి, అంతేగాని మనం ఎలా ఉండడు? వివేచన కలిగి ఉండడు. పొగడాలి, పొగిడితేనే తనకి ఇష్టము. కాబట్టి అలాగే 6 నుంచి 7 వరకు చూస్తే, బుద్ధిహీనుడు పెదవులు కలహము నాకు సిద్ధంగానున్నవి, దెబ్బలు కావాలని వాడు కేకలు వేయుచుండు. అంటే కేకలు వేయును. బుద్ధిహీనుడు నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు అవి వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. అంటే ఏంటంటే కలహం అంటే దెబ్బలాడుతూనే ఉంటారు. బుద్ధిహీనుడు ఎలా ఉంటాడంటే నోరిప్పితే వ్యాజ్యము. ఎవరితో ఏదైనా పాయింట్ రేస్ చేసాడు, నువ్వెంత నేనంత, నేను తెలివైనోడిని, నేను చెప్పిందే కరెక్ట్ అని దెబ్బలాటలు అయిపోతాయి. తర్వాత వాడు మాట్లాడిన మాటల వల్ల ఏమన్నా మనకు ఒక్కొక్కసారి ప్రాణహాని కూడా వస్తుందని లేఖనం చెప్తుంది. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ లేఖనం చెప్తుంది. కాబట్టి మనము ఎలాగా వాడి బుద్ధిహీనుడు ఎలా ఉంటాడంటే 13వ వచనంలో, సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చడం. వింటాడు, అస్సలు ఆలకించడం ఇష్టం ఉండదు, కంప్లీట్ అయిపోవాలి, తొందరగా అయిపోవాలి వినకుండా ముందే తీర్పు తీర్చేస్తాడు. ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గు నొందును అని ఉంది. అలాగే 17వ వచనం చూడండి, వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును, అయితే వాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. అయితే ఏంటంటే వాళ్ళు అస్సలు మాట్లాడడం ఆపరు. వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళకి తెలిసిందే న్యాయం, వాళ్ళు చెప్పిందే వేదం అని మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. 15వ వచనంలో ఏముందంటే, జ్ఞానులు తెలివిని వెతుకును, వివేకము గల మనసు తెలివిని సంపాదించును.
ఏంటంటే వాళ్ళు జ్ఞానాన్ని వైపు చూడరు. మంచిగా చెప్తుంటే వాళ్ళ చెవులకు దురద, వినరు అసలు వినరు. కాబట్టి ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు మనకి నిజమైన స్నేహితులు అవసరం కదా. ప్రియ స్నేహితులారా, ఈ సమాజంలో బ్రతుకుతున్నాము కదా. మరి నిజమైన స్నేహితులు ఎలా ఉంటారు అని వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం ఈ దినము. నిజమైన స్నేహితులు ఎవరంటే మనం వారిని నమ్మగలము, ఎల్లవేళలా మనం వారిని విశ్వసించాలి. అంటే ఏంటంటే 11వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా ఉంది. 11వ అధ్యాయము 13వ వచనంలో, కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే ఇక్కడ చూడండి, కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. హల్లెలూయా. మన నిజ స్నేహితుడు అనుకోండి, మన గురించి ఎవ్వరికీ చెప్పడు. ప్రియ స్నేహితులారా, నమ్మకమైన స్వభావం కలిగి మన లోటుపాట్లను తెలుసుకో, మనకుండే లోటుపాట్లను చక్కగా ఇతరులకు రివీల్ చేయడు, నమ్మకంగా ఉంటాడు నిజమైన స్నేహితుడు అయితే. కానివాడు ఎలా ఉంటాడంటే మనకు ఉన్నది లేనిది ఇంకొక 4 జోడించి మన గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తాడు. అంటే మన పరువంతా తీసివేస్తాడు. కాబట్టి మనము మన స్నేహితుల ఎంపికలో ఎంచుకునే టైంలో మనం ఎటువంటి స్నేహితులను మనము కలిగి ఉన్నాము అని లేఖనం ద్వారా తెలుసుకోవాలి. 17వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా ఉంది, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. అంటే మనము పరస్పరం స్నేహంలో ప్రేమగా కలిగి ఉండాలంటే ఒక్కొక్కసారి తెలుసో తెలియక మనం ఒకరి పట్ల ఒకరు చేసే తప్పుదములను ఏం చేయాలి, విడిచిపెట్టాలి. హల్లెలూయా. అతను నిజమైన స్నేహితుడు. కానీ నువ్వు నన్ను ఇలాగన్నావు, కత్తులు కటారులు తీసుకుని యుద్ధానికి రెడీ అవుతూ ఉంటారే, వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు అని మనం ఏం చేయాలి, వారికి మనం ఏం చేయాలని చెప్తుంది వాక్యం. వారికి దూరంగా ఉండాలి. వాక్యం ఏం చెప్తుందంటే మనము నిజంగా నిజమైన స్నేహితుడు ఎవరంటే మరి సామెతలు 17:17, 25:19, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించుచు దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు ఎవరంటే మనల్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడు, అంటే లైక్ చేస్తాడు. మనల్ని ప్రేమించి దుర్దశ అంటే మనము భయంకరమైన స్థితిలో ఉన్నా సరే అతను తన సొంత బ్రదర్ లాగా ట్రీట్ చేస్తాడు. హల్లెలూయా. 25వ అధ్యాయము 19వ వచనంలో చూడండి, నిజమైన స్నేహితుడికి ఉండే లక్షణాలు. శ్రమ కాలంలో విశ్వాసఘాతుకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతో కీలు వసిలిన కాలుతోనూ సమానము. అయితే ఎలాంటి మరి మన స్నేహితులు ఎటువంటి వారై ఉన్నారో మనం తేల్చుకోవాలి కదా. స్నేహం చేస్తూ ఉంటాం కానీ వాళ్ళ లక్షణాలను బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే నిజమైన స్నేహితులా, లేకపోతే మనల్ని చెడగొట్టే స్నేహితులా, చెడు స్నేహాలు చేస్తున్నామా, మంచి స్నేహాలు చేస్తున్నామా, మనకు ఉపయోగపడే స్నేహమైనా మనం చేసేది మన జీవితానికి అవసరమా ఇది అని మనం ఒక్కొక్కసారి ప్రశ్నించుకోవాలి. అందుకే లేఖనం మనకు చెప్తుంది. మన స్నేహితులు ఉన్నారని కొంతమంది విపరీతంగా ప్రేమించేస్తూ ఉంటారు, ఎన్ని తప్పులు చేసినా గారంగా ముద్దుగా చేస్తూ ఉంటారు. అబ్బా నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు ఎంత బాగా మాట్లాడుతున్నావు అని ప్యాంపర్ చేస్తారు. ప్యాంపరింగ్ ఉండకూడదు. ప్రియ స్నేహితులారా, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ను ముద్దులు పెట్టునని ఉంది. మనం పతనం అవడం అతనికి ఇష్టం, ముద్దులు పెడతా ఉంటాడు. అంటే ఏంటి, మనం ఏమనుకున్నాం, నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు నచ్చినది. సామెతలు 27వ అధ్యాయము 6వ వచనము 17వ వచనము ఏంటంటే, మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు, గాయములు చేయనంటే నువ్వు చేసి తప్పు, నువ్వు ఇది తప్పు, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు మార్చుకో, నీకు మంచిది కాదు, ఇది మంచిది కాదని హెచ్చరిస్తాడు మంచి స్నేహితుడు అయితే. కానీ మన స్నేహితుడు అదే మారు వేషంలో, పగవాడంటే ఎవరో సాతాను వేషంలో వచ్చి మనల్ని స్నేహం చేసేవాడు ఏం చేస్తాడు, లెక్కలేనన్ని ముదులు. అంటే మనం తప్పులు చేస్తున్నా, నువ్వు ఎంత బాగా చేస్తున్నావు, నువ్వు కాబట్టి ఇలా చేయగలుగుతున్నావని మనల్ని ఇంకా రెచ్చగొడుతూ మరి ప్రమాదానికి గురి చేస్తూ ఉంటారు. మనం నశించిపోవడం అతనికి ఇష్టం. నిజమైన స్నేహితుడైతే చెంపలు వాయించి తప్పు చేస్తున్నావని చెప్తాడు, ముద్దులు పెట్టుకోడు, గాయపరుస్తాడంటే నువ్వు చేసేది తప్పు, నువ్వు ఏది ఒప్పో అని మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా. ఇది తెలుసుకోవాలి. 17వ వచనంలో ఉంది, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చిలుకానికి వివేకము పుట్టించునంటే
వివేకము అంటే ఏది మంచి, అంటే ఏది చెడు అనేక వివేచన తెలుసుకుని, వివేకాన్ని అంటే తెలివిని మనకి నేర్పిస్తాడు. మంచి స్నేహితుడైతే ఇలా తెలివిగా ఉండరా, ఇలా పైకి రా, ఇది తప్పురా, ఇది మంచి పద్ధతి కాదు అని మనల్ని హెచ్చరిస్తూ మనల్ని మంచి మార్గంలో మనం బ్రతికేలాగాన సహాయము చేస్తాడు. నిజ స్నేహితుడు ఎవరు మనకి? క్రీస్తే. అలాగే ఈ లోకంలో కూడా మరి యేసు ప్రభు కాకుండా మానవులు స్నేహితులు ఉంటారు కదా. మనం ఎటువంటి స్నేహితులతో మనం జీవిస్తున్నాము, మన స్నేహితులు మనల్ని ఎలా చూస్తున్నారని మనం ఒక్కొక్కసారి మనము పరిశీలించుకోవాలి. ప్రియ స్నేహితులారా, వాక్యం ద్వారా మరలా మంచి స్నేహితుడు ఏం చేస్తాడంటే మంచి మాటలతో మనల్ని ప్రభావితం, తైలము అత్తరును హృదయమును సంతోషపరిచినట్లు చిలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. 27 అధ్యాయము 9వ వచనంలో ఏం చేస్తారు? మంచి మాటలతో మనల్ని, మన హృదయానికి సంతోషాన్ని, అంటే ఏంటి? మధురమైన మాటలు హృదయాన్ని సంతోషపరుస్తాయంటే మన గురించి చెడుగా మాట్లాడడము, చెడుగా చెప్పడము నిజమైన స్నేహితుడికి రాదు. కాబట్టి ఏం చేస్తాడు? మనల్ని ప్రోత్సహించాలి కదా. తన మంచి మాటలతో మనలో మార్పు తీసుకురావడానికి నిజమైన స్నేహితుడు మన కొరకు పాటుపడతాడు. అలాగే ఏం చేస్తాడు? నిజమైన స్నేహితుడు ఎంతవరకు నిలుస్తాడో అంటే తరతరాలకు మిగిలిపోయే విధమైన స్నేహాన్ని అందిస్తాడు. 27 అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా ఉంది. నీ స్నేహితుడైనను, నీ తండ్రి స్నేహితుడైనను నీ వారిని విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరునికి ఇంటికి వెళ్ళకము. నిజంగా బ్లడ్ రిలేషన్, బ్రదర్స్ ఉంటారు కదా, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. నీ తండ్రి స్నేహితులు ఉంటారు, నీ స్నేహితులు ఉంటారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసియగును. అంటే మనం వాళ్ళని స్నేహం అంటే మంచితనాన్ని మనం వెతుక్కోవాలి. కానీ రక్త సంబంధికులు ఒకరి మీద ఒకరు పగతోను సహాయం చేస్తారో లేదో తెలియదు. కానీ నీ తండ్రి స్నేహితులైనా నీ స్నేహితులైనా నువ్వు ఎప్పుడూ విడిచిపెట్టొద్దు. నీకు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, కానీ నీ సొంత సహోదరుని దగ్గరికి మాత్రం నువ్వు వెళ్ళకు. నిజమే, లోకం ప్రస్తుతానికి అదే టైప్లో ఉంది. నిజమైన వాళ్ళు ఎవరూ సహాయం చేయరు. నేను ఆస్తిపరుడిని, నేను ఆస్తిపరురాల్ని, అలాగా వంతులు వేసుకుని నేను పైకి వచ్చాను, నేను ఎందుకు ఇవ్వాలి, ఒక స్వార్థం ఉంటుంది. రక్త సంబంధము ఇలా తయారైంది ఈ దినాల్లో. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళని కాదు, నువ్వు నీ స్నేహితులు, నీ తండ్రి స్నేహితులు ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వు. నీకు ఆపద కలిగినప్పుడు వాళ్ళని సహాయం అడుగు అని దేవుని వాక్యం మనతో చెప్తుంది. ఏంటంటే కొంతమంది స్నేహితులు ఏముంటారంటే మరి సామెతలు 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్పిన, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకు. అంటే కొంతమంది మంచి స్నేహాన్ని చేయలేరు. ఈ లోకంలో స్నేహం చేస్తారు కానీ మంచి వాళ్ళతో స్నేహము చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి, అంటే వాక్యం కూడా అదే చెప్తుంది, నా కుమారుడు పాపులు నిన్ను ప్రేరేపింపగా. కొంతమంది వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు, స్నేహితులుగా చేసుకుని మంచిగా ఉన్న వాళ్ళని కూడా చెడు వ్యసనాలకి బందీలు చేసి పాపంలో పడేలాగా చేస్తారంటే తాగుడికి, మద్యానికి, జూదానికి, ఇలాగా అన్ని అలవాట్లు వాళ్ళు కాదు కదా, మళ్ళీ కూడా తీసుకెళ్ళి వీళ్ళని కూడా నాశనం చేస్తారు. కాబట్టి వాక్యం ఏం చెప్తే, నా కుమారుడు పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకు. పాపం అనేది చేస్తున్నప్పుడు నీ స్నేహితుడుగా ఉన్న వ్యక్తి అది పాపం అని నీకు తెలుసుకున్నప్పుడు వాళ్ళు నిన్ను ప్రేరేపిస్తారు. నువ్వు దయచేసి వారి వలలో నువ్వు పడకు, చిక్కకు అని దేవుని వాక్యము మనతో బోధిస్తుంది. 28వ అధ్యాయము 7వ వచనంలో కూడా, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరులు సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. హల్లెలూయా. మరి యవనస్తులు మరి ఎలాగా ప్రస్తుతానికి వాళ్ళ స్నేహాలు ఏంటి? తండ్రి ఏదైనా మంచి చెప్తుంటే వాళ్ళు ఒప్పుకోరు, తండ్రిని ఎదిరిస్తారు. కానీ ఏం చేయాలి? బుద్ధి గలవాడు తుంటరుల సహవాసము, బుద్ధి కలిగి మనం ఏం చేయకూడదు అంటే తుంటరుల సహవాసము చేయకూడదు. ఒకవేళ చేశాడు అనుకో, అతను తన తండ్రికి అవమానమే కదా. వీళ్ళు ఎవరి పిల్లోడండి ఎలా చేస్తున్నాడు, ఎవరి పిల్లోడండి ఈరోజు స్టేషన్లో పెట్టారు, ఎవరి పిల్లోడండి రోడ్ల మీద గలాటా చేస్తున్నాడు, రౌడీయిజం చేస్తున్నాడు, వాళ్ళని కొడుతున్నాడు, వాళ్ళని తిడుతున్నాడు. చిన్న చిన్న పిల్లలు ఈ రోజుల్లో బాసులు అయిపోయి ఇష్టానుసారంగా
మరి స్నేహము ఎలాగా పొంతలు తొక్కుతుందంటే ఈ చెడు స్నేహాల వల్ల ఎందరో యవనస్తులు, ఎందరో పెద్దవారు కూడా, వయసుతో సంబంధం లేదు స్నేహం విషయంలో. మనం ఎటువంటి స్నేహితులను కలిగి ఉన్నామా, దేవా నాకు మంచి స్నేహితులను ఇవ్వమని అడిగే ప్రార్థనలు కూడా మనం ప్రతిదినము చేయాలి. ప్రియ స్నేహితులారా, ఎలాగా ఈ చెడు స్నేహాలు ఏ విధంగా అంటే, వారు త్రాగుబోతులై ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చెయ్యకము. అంటే దేవుడేమంటున్నాడు? తినొద్దంటున్నాడా? తినమంటున్నాడు. కానీ తిండిపోతుతనం అంటే పాపం అంట. తిండిపోతు అంటే పాపి అని లేఖనం చెప్తుంది. మరీ తిండే లోకంలాగా, తిండే దేవుళ్ళగా ఉంటారు. ఇంకా తిండి తప్ప ఏమి ఉండదు వాళ్ళకి ప్రపంచం. మరి ఎక్కువ తింటా ఉండి, తాగుతూ ఉండి, ఇలాంటి వాళ్ళతో నువ్వు సహవాసము చెయ్యొద్దు అని లేఖనం మనకి హెచ్చరిస్తుంది. త్రాగుబోతులు, తిండిపోతులను, దరిద్రులు నిద్ర మొత్తు చింపురు గుడ్డలు ధరించుటకు కారణమగును. హల్లెలూయా. తాగుబోతులతోనూ అయినా, తిండిపోతులతోనైనా, మరి తర్వాత దరిద్రులు అవుతురు అంటే ఏంటి? వాళ్ళతో సహవాసం చేస్తే మనం కూడా వాళ్ళగానే దరిద్రులు అవుతాం. కొంతమంది నిద్ర మొత్తులు అంటే ఏంటి? రోజంతా నిద్రపోతూనే, రాత్రంతా మెలకుగా ఉంటారు, పగలంతా నిద్రపోతారు. రాత్రంతా ఫుల్ మెలకుగా ఉంటారు, నైట్ డ్యూటీ చేస్తున్నట్టు, ఏదో జాబ్స్ చేస్తున్నట్టు. పగలంతా చక్కగా నిద్రపోతారు. అంటే నిద్ర మత్తుతో అంటే దేవుడు ఎటువంటి చింపురు గుడ్డలు ధరించుటకు కారణం అవును. అంటే ఏంటి? ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుడు మనకి ఏమిచ్చాడు? కష్టపడమన్నాడు. హల్లెలూయా. మనం శ్రమ పడే సమయంలో, పని చేసుకునే సమయాల్లో నిద్రపోతూ, మళ్ళీ నిద్రపోయే టైంలో తింటూ తాగుతూ ఉండి మనం ఇలాగ జీవిస్తూ ఉంటే ఆఖరికి చింపురు గుడ్డలు ధరించాడంటే దరిద్రులం అయిపోతాము అని దేవుని లేఖనం మనకి హెచ్చరిస్తుంది. ప్రియ స్నేహితులారా, తర్వాత ఏమో ఉంటుంది? పుకార్లు పుట్టిస్తూ ఉంటారు కొంతమంది. ఉన్నాయి లేని అన్ని పుట్టించి చల్లా చెదురుగా మనకి బఠానీల్లాగా మరమరాల్లాగా అమ్ముతూ ఉంటారు. చూడండి 20:19 కొండగాడై తిరుగులాడువాడు పొరల గుట్టు బయట పెట్టును, కావున వదరబోదులు జోలికి పోకము. చూడాలి, మనం అలాంటి వాళ్ళతో స్నేహము చేయడం. ఉన్నాయి లేనట్టు పుట్టించేసి అప్పటికప్పుడు ప్రచారం చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మనము జాగ్రత్తగా ఉండాలి. మరి సామెతలు 16:29 ఇలాగ ఉంది. ఏముంది? బలత్కారి తన పొరుగు వాణిని లాలన చేయును, కానీ మార్గములో వాణిని నడిపించును. కోప చిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో అని లేఖనము చెప్తుంది. ప్రియ స్నేహితులారా, మరి 22:24-25 వరకు ఇలా ఉంది. నీ కోపచిత్తునితో సహవాసము. కొంతమందికి విపరీతమైన కోపం, మాట్లాడితే కోపాలు వచ్చేస్తాయి, ఇంకా కొట్టేయడం, మీద పడిపోయి తిట్టేయడం, ఇలా అంటే వాళ్ళతో ఏం చేయకూడదు? మనము స్నేహం చేయకూడదు. క్రోధముతో గలవానితో పరిచయం, ఫ్రెండ్షిప్ కూడా. మళ్ళీ ఉన్న రౌడీయిజం చేసేవాళ్ళు అంటే కొంతమందికి ఎంత ఇష్టమో. వాళ్ళ వెనకాల ఉండి తిరుగుతానికి కొంతమంది ఎంతో సంతోషంగా వెళ్ళిపోతారు. ఆ హీరోలు లాగా వీళ్ళ వెనకాల ఏదో ఫాలోవర్స్ లాగా. చూడండి, ఆ కోపంతో అతను ఏం చేస్తాడు? ఇతరులకి హాని చేస్తూ ఉంటాడు కదా. క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. వెళ్తాము, ఏదో సరదాగా వెళ్ళొచ్చు, వెనకాల పడి ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, అందరితో పాటు మనం కూడా ఊరిలోకి మరి నెట్టబడతామని లేఖనం చెప్పినట్లు జ్ఞానము కలిగి స్నేహితుల్ని ఎంచుకునే విషయంలో ఎటువంటి స్నేహాలు చేస్తున్నాము? మనకు ఉపయోగపడే స్నేహాలు చేస్తున్నామా? ఏం చేస్తున్నాం? పోనీ ఎవరు లేకపోతే దేవుడా నువ్వే నా స్నేహితుడు అని అనుకున్నప్పుడు దేవాతి దేవుడే నీకు స్నేహితుడిని దయచేస్తాడు. హల్లెలూయా. మనకు అంతగా స్నేహం కావాలంటే దేవుని దగ్గర మొర పెట్టాలి. హల్లెలూయా. మరి ఈ దినాల్లో స్నేహం లేకుండా మనిషి జీవించడం కష్టం. స్నేహితులు కావాలి. ఒంటరిగా ఉండొద్దని దేవుడే చెప్పినప్పుడు మన స్నేహితులు ఎలాంటి వారు, మనము ఎలా ఉంటున్నాము, మనము దేవుని పోలిన వారిని మనం స్నేహితులుగా చేసుకుని మనము కూడా వారికి సహాయపడుతూ వారి ద్వారా మనం సహాయం పొందుతూ సమాజానికి ఎంతో కొంత మంచి చేసేవాళ్ళుగా మనం ఉండాలి. అలాగే తర్వాత ఉదయాన్నే లేచి ఏం చేస్తారు? గొప్ప శబ్దంతో తన స్నేహితుడిని దీవించు వారి దీవెన వానికి శాపముగా ఎంచబడు. అంటే ఏంటి? ఫ్లాటరింగ్ మాట. ఏంటంటే 27:14 ఈ విధంగా ఉంది. ఏముంది? ఉదయాన్నే చీకటితోనే వచ్చి గుమ్మాలు తట్టి
అబ్బా! ఓహో! నీ గొప్పదనం ఎంత, నీ గొప్పదనం నువ్వు ఎంత గొప్పోడివి, నువ్వు ఎంత నేను అని పొగుడుతూ ఉంటారు. ఉన్నాయి లేని అబద్ధాలన్నీ చెప్పి బిబ్బి చేసేసి ఆకాశానికి ఎత్తేస్తారు ఉదయాన్నే వచ్చి స్నేహితుల్ని. అలాంటి స్నేహితుడు పొగడ్తకు నువ్వు పాడాకు. ఎందుకంటే దీవించేస్తున్నాడు, నన్ను దీవించేస్తున్నాడు, బ్లెస్ చేస్తున్నాడు అనుకోకండి. ఉదయాన్నే వచ్చి దీవించాడంటే ఆ దీవెన శాపంగా ఎంచబడుతుందని లేఖనము చెప్తుంది. ఎందుకంటే తన హృదయం నుంచి రావట్లేదు, తన పెదవుల నుంచి మాట్లాడుతున్నాడు. తన హృదయంలో నుంచి రావట్లేదు, అది తన పెదవులే మాట్లాడుతున్నాయి. కాబట్టి నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో అని తేల్చుకోవాలి అనుకున్నప్పుడు యేసు ప్రభువే మనకు నిజమైన స్నేహితుడు. మనం ఆయన్ని వెతుకుదాం, ఆయన్ని అడుగుదాం మనకి ఏమి కావాలో. నాతో స్నేహం చేయని ఈ రోజు నుంచి మనం దేవుణ్ణి అడుగుదాం. దేవా, నువ్వు నాతో స్నేహం చేయి, నీలాంటి స్నేహితులు నాకు దయచేయి. ఈ లోకంలో నాకు స్నేహితులు కావాలి అని అనుకుంటే దేవుడిని దగ్గర మనం అడగాలి. నిజమైన స్నేహితుడు ఆయన హెడ్ కదా, మనకే దయచేస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 15:12-15 వచనాలు ఇలా ఉన్నాయి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దేవుడు ఏమంటున్నాడు చెప్పనా, నేను చెప్పినప్పుడు నా మాట విన్నారనుకోండి, నేను మీకు స్నేహితుడిని అవుతాను. అసలు యేసు ప్రభువు మన దేవుడు మన స్నేహితుడైతే మనకేం లోటు? హల్లెలూయా. మనకు కావాల్సినవన్నీ దేవుడు దయచేస్తాడు. దాసుడు తన యజమానుడు దానిని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రిని వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసి తిని. ఇక్కడి నుంచి దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? దాసులను కాక మీరు నా స్నేహితులు అని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. నేను నిజమైన స్నేహితుడిని మీకు. కాబట్టి ఈ లోకంలో మనము ఎలా నడవాలి, స్నేహితుల వల్ల ఎటువంటి స్నేహం చేస్తున్నామో, స్నేహితుల వల్ల మనకు మేలు జరుగుతుందా, కీడు వస్తుందా అనేది ఎంచుకొని నిజమైన నా స్నేహితులని పిలిచే క్రీస్తు వైపు మనం చూడాలని కోరుకుంటూ ఈ వర్తమానం నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ప్రభువా, ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నన్ను దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ వర్తమానం వినే ప్రతి ఒక్కరిపైన నీ ఆశీర్వాదాలు కురిపించమని, నా ప్రార్థన అంగీకరించి దీవించి ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.